సంఘాల్లో ఒకటి రోజున ఆరాధన అంటే ఏంటి? అల్లరి. దేవుని ఆరాధించడం అంటే ఏంటి? పబ్బుల్లో డ్యాన్సులు వేస్తాను, చర్చిల్లో కూడా అలా డ్యాన్సులు వేయాలి. అదే నిజమైన ఆరాధన. గమనించండి, వాక్యం అదే చెప్తుందా? పరిశుద్ధాత్మ అల్లరికి కర్త. దానికి ఎందుకు నువ్వు ఎక్సైట్ అయిపోతున్నావు? ఆరాధన అంటే దేవుని సందులో డ్యాన్సులు వేయటాలు, విజిల్స్ వేయటాలు, ఇష్టానుసారంగా ఆ ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఎగరటమా? అది దేవుడు మెచ్చేటువంటి అనుభవం? అశ్లీలత ఉందా అక్కడ? భయంకర అల్లరితో కొన్ని ఆటపాటలు అవి. అదా నిజమైన ఆరాధన? అది ఎవరైనా కావచ్చు. అది ఎంత పెద్ద సేవకులు చేస్తున్నా సరే తప్పే. వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలా. అల్లరి కాదు. ఆరాధన అంటే ఆత్మతోను సత్యంతో ఆరాధించాలి. మన దేవుడు చాలా రిజర్వ్డ్గా ఉండేటువంటి వాడు, గౌరవానికి పాత్రుడైన. ఒక గొప్ప వ్యక్తి ఉంటే అలా అల్లరి చేస్తారండి? ముఖ్యమంత్రి గారు ఈ సమక్షంలో ఉన్నారు, ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం, ఎంత భయభక్తులు కలిగి ఉంటాం, ఒక రెవెరెన్స్తో కూర్చుంటాం. ఎందుకంటే పెద్ద ఆయన అందును బట్టి ఆయన ముందు ఎలా ప్రవర్తించాలి? చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించాలి, రెస్పెక్ట్ఫుల్గా ప్రవర్తించాలి. అంతేగాని ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ. ఎలా అయిపోయినాయి ఈరోజు చర్చిలు? ఎలా అయిపోయినాయి? పబ్బులు అయిపోయినాయి ఈ రోజున. చర్చిలు ఎలా మారిపోయినాయి అంటే అవి ఒక చెప్పండి పాప సంబంధమైన నిలయాలుగా మారిపోయింది. ఈ దేవుని ఆరాధన చేస్తున్నామని చెప్పి చాలామంది వాళ్ళకేదో వాళ్ళు ఏమంటే దాన్ని సమర్థించుకుంటూ వస్తున్నారు, కానీ దేవుని వాక్యం సమర్థించదు. పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు.